వైఎస్ఆర్సీపీలో ఎప్పుడూ కనిపించని వింత పరిస్థితి ఇప్పుడు నెలకొంది. పార్టీ కోసం టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో గట్టిగా వాదించే జంట కవులు పాషా, కేఎస్ ప్రసాద్ అనే ఇద్దరు ఇప్పుడు సొంత పార్టీని టార్గెట్ చేస్తున్నారు. వీరు స్వయంగా ఒకరికొకరు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పార్టీ అధిష్టానంలోని ముఖ్య నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. తాము ఇకపై సాక్షి టీవీ ఛానల్కు వెళ్లేది లేదని, అక్కడ తమను గౌరవించడం లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సజ్జల వైఖరి వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చింది అని వారు ఆరోపిస్తూ ఉండడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ జంట కవుల విమర్శలన్నీ సజ్జల చుట్టూనే తిరుగుతున్నాయి. సజ్జల ఒక కోవర్టని, ఆయన ఉద్దేశపూర్వకంగా జగన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు శాపనార్థాలు పెడుతున్నారు. జగన్ వ్యక్తిగతంగా మంచోడే కావచ్చు, కానీ ఆయన చుట్టూ ఉన్న కోవర్టులు పార్టీని నాశనం చేస్తున్నాయి అనేది వారి ప్రధాన వాదన. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే వారి కంటే కేవలం భజన చేసే వారికే సజ్జల ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మాలాంటి వాళ్లను వదిలించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ పార్టీ వాయిస్ను వినిపించే వారిని సంతృప్తిపరచడంలో సజ్జల విఫలమయ్యారనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. విశ్లేషకుల గొంతెమ్మ కోరికల వల్ల సజ్జల విసుగు చెందారా, లేక వారి అతి పార్టీకి భారంగా మారిందని భావించి కావాలనే దూరం పెట్టారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఒకప్పటి మిత్రులే ఇప్పుడు శత్రువులుగా మారి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తుండడంపై వైసీపీ కేడర్లో గందరగోళం సృష్టిస్తోంది. సాక్షికి ఇక పోయేది లేదు అని ఈ జంట కవులు తెగేసి చెప్పడం వెనుక లోతైన కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. తమను ఓ పెయిడ్ ఆర్టిస్టుగా చూస్తున్నారు తప్ప గౌరవం ఇవ్వడం లేదనుకుంటున్నారు. అయితే తమ వాయిస్ గట్టిగా వినిపించే వారి దూరం చేసుకుంటే వైసీపీకి వచ్చిందేమీ ఉండదు. సజ్జలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు.